మొట్టమొదటిగా ఆహ్వానింపబడాల్సిన ఆహ్వానితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తా ఉన్నానంటే, ఆయనే వివాహాన్ని జరిగించటానికి, ఆయనే వివాహాన్ని నిర్ణయించటానికి ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు కూడా వివాహ వ్యవస్థలంతటికీ ప్రారంభము కర్త అని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అయితే యేసుక్రీస్తు వివాహానికి పిలువబడిన సందర్భం మాత్రమే కాదు, ఆయన అనుచరులు, ఆయన వెంబడిస్తున్న శిష్యులు కూడా యేసుక్రీస్తుతో పాటు గలిలయలోని కానా అనే వివాహంలోనికి ఆహ్వానింపబడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఒక సింపుల్గా ఈ మాట ఇలా చెప్పనివ్వండి. మీ వివాహ జీవితంలోనికి, మీ దాంపత్య జీవితంలోనికి, మీ కుటుంబ జీవితంలోనికి యేసుక్రీస్తును ఆహ్వానించారా అన్నది నా మొట్టమొదటి ప్రశ్న. యేసును మీ వివాహ వ్యవస్థ కలిగి ఉన్నదా అన్నది నా ప్రశ్న. యేసుక్రీస్తును గల్లీలోని కానా వివాహంలోనికి వారు ఆహ్వానించారు. షాకింగ్ ఏంటంటే, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరు కూడా అక్కడ ఏం రాయబడలే. పెళ్లి కొడుకు ఎవరో పెళ్లి కూతురు ఎవరో రాయబడలే. బహుశా సబ్జెక్ట్ అదంటే ఇక్కడ ఆబ్జెక్ట్గా ఉన్న సబ్జెక్టు మనకు కనిపిస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వివాహం అటుంటే వివాహానికంటే ముందుగా కట్ట కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. క్రైస్తవ వివాహాలు ఇలా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తును ఆహ్వానించిన కుటుంబాలుగా కనిపిస్తాయి. బహుశా నీ వివాహంలోనికి, మీ వివాహ జీవితంలోనికి, మీ కుటుంబ జీవితంలోనికి ఎందరినో మీరు ఆహ్వానించి ఉండవచ్చు. బట్ ఈరోజు యేసుక్రీస్తుని కలిగిన వివాహ వ్యవస్థగా, యేసుక్రీస్తును కలిగిన